గగన్, భూమి డైనింగ్ టేబుల్ దగ్గర పక్కపక్కనే కూర్చొని ఒకరిని ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ భోంచేస్తూ ఉంటే, శారద, పూరి, శివ కూడా భోంచేస్తూ ఉంటారు. అప్పుడే పూరి, "ఏంటి భూమి ఈ టైంలో పువ్వులు పెట్టుకున్నావు?" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. "నేను పెట్టుకోలేదు పూరి. మీ అన్నయ్యే పెట్టాడు" అని భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, అవునన్నట్లుగా గగన్ కూడా నవ్వుతూ ఉంటాడు. అలా అందరూ కూడా నవ్వుతూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉన్నట్లుండి గగన్‌కి పొరమాలి దగ్గుతూ ఉంటాడు. "అయ్యో! ఏమైందండి?" అని ఒకవైపు భూమి, "అయ్యో! గగన్ ఏమైంది?" అని ఇంకోవైపు శారద తల కొడుతూ నీళ్లు తాగిస్తూ ఉంటారు. అప్పుడే కేపీ చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. "మీ అమ్మ నీ గురించి ఎలాగైతే ఆలోచిస్తుందో భూమి కూడా అలాగే ఆలోచిస్తుంది" అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ గగన్ ఇంకా ఇంకా చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. గగన్‌ని అంత బాగా చూసుకుంటున్న భూమి వైపు పూరి అయితే చాలా కృతజ్ఞతగా, ప్రేమగా, అభిమానంగా చూస్తూ ఉంటుంది. తర్వాత శారద భూమి దగ్గరికి వచ్చి, "నా కొడుకు గగన్ అంటే నీకెందుకమ్మా భూమి అంత ఇష్టం?" అని అడుగుతూ ఉంటుంది. "అత్తయ్య, చిన్నప్పుడు మా అమ్మ నన్ను కని బొమ్మల ఫ్యాక్టరీ నుండి బయటికి విసిరేసిందత్తయ్య. అప్పుడు నన్ను కాపాడింది బావే అత్తయ్య" అని భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది. "అవునా, చిన్నప్పుడు మా గగన్ బొమ్మలో దొరికిందని ఒక పాప తీసుకువచ్చాడు. ఆ పాపవి నువ్వేనా భూమి?" అంటూ శారద చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ భూమిని ఓదారుస్తూ హగ్ చేసుకుంటుంది. మరి ఇలాగే భూమినే సిరిమువ్వ అని గగన్‌కి ఎప్పుడు తెలుస్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.